వైపు కూటమి బలం మనం చూస్తున్నాం, ఇండి కూటమి బలం కూడా మనం చూస్తున్నాం. ఇట్లా ఏమాత్రం బలం లేకపోయినా కానీ ఇందాక కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు అన్నట్టు ఏ ధైర్యంతో కేంద్రం ఈ రోజు ఈ అడుగు వేస్తోంది. సో ప్రతిపక్షం మొదటి నుంచి కూడా దీన్ని వ్యతిరేకిస్తోంది. ఏం చెప్తారు, మీరేం చెప్తారు? ఈరోజు ఈ జమ్లీ ఈ బిల్ అయితే పార్లమెంట్ ముందుకు వచ్చిందో సార్, ఇది ఒక డ్రామా. ఈ డ్రామాలో ఏంది అంటే నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలను ఒక మాయలోకి తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం మాత్రమే చేస్తున్నాడు. ఎందుకంటే ఇది మన షెడ్యూల్ 7 పైన ఇది పూర్తి స్థాయిలో దాడి. అంటే ఒక పార్లమెంట్ వ్యవస్థకు ఉన్నటువంటి శక్తికి మించి దీనిపైన ప్రయోగం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క జమిలీ ఎన్నికలు రావడం వల్ల దేశంలో ప్రప్రథమంగా జరిగేది ఏంటంటే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 3 రాష్ట్రాలకు జరిగినాయి. అంత సామర్థ్యం ఉన్నటువంటి వీళ్ళు ఒకేసారి 3 రాష్ట్రాలకు ఒకే రోజు ఎందుకు పెట్టలేదు ఎన్నికలు? 3 షెడ్యూల్స్ వేరువేరుగా ఎందుకు ఇచ్చారు? కాబట్టి రీసెంట్గా ఎప్పుడో 1967లో 1947లో మా తాతలు పుట్టినప్పుడు రిపోర్ట్ ఇచ్చారు ఈసీ కాదు. లేటెస్ట్ ఈసీ రిపోర్ట్ ఏమిచ్చింది? అన్ని రాష్ట్రాలలో ఒకేసారి ఎన్నికలు పెట్టలేమని చెప్పిన సందర్భంలో వీళ్ళు ఈరోజు ఏంటంటే కేవలం ఇండియా కూటమి ఉన్నటువంటి బలమైనటువంటి ఆ యొక్క అపోజిషన్ని నిలువరించడానికి, రాష్ట్రాలను, చిన్న పార్టీలను, ప్రాంతీయ పార్టీలను బెదిరించడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి మాత్రమే ఈరోజు ఈ జమిలీ అనే ఒక పద్ధతిని, ఈ యొక్క బిల్లును పార్లమెంట్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల కేవలం బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయడానికి మాత్రమే ఈరోజు బీజేపీ పూనుకుంటుంది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఇట్లాంటి జమిలీ పద్ధతిలో ఎన్నికల్ని పూర్తి స్థాయిలో పెట్టాలంటే కాంగ్రెస్ పార్టీ పెట్టలేక కాదు, కానీ ఎందుకు పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అంటే ఈరోజు ప్రజాస్వామ్యం బ్రతికుంది అంటే కారణం కాంగ్రెస్ పార్టీ. చిన్న రాష్ట్రాలు కానీ చిన్న పార్టీలు కానీ ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యంలో వారి యొక్క రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును వినియోగించుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో చిన్న చిన్న పార్టీలు ఏర్పడినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈ చిన్న పార్టీలను చీల్చేయాలనో లేకపోతే వాటిని పూర్తి స్థాయిలో తుడిచిపెట్టాలన్నటువంటి దుశ్చర్య చేయలేదు. ఈరోజు బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి నీచమైన కార్యక్రమాలను చూడండి. మహారాష్ట్రలో శివసేన పార్టీని చీల్చేసింది, తద్వారా ఎన్నికల్లో లాభం పొందింది. కర్ణాటకలో హెగ్డే గారి పార్టీని పూర్తిగా ఈరోజు ఆ పార్టీ ఎక్కడ కూడా పూర్తిగా కనుమరుగైనటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు మీరు ఒక చరిత్ర గత 10 సంవత్సరాలుగా చూడండి. ఈ రోజు ఉన్నటువంటి బీజేపీ పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారి, మురళీ మనోహర్ జోషి గారు ఉన్నటువంటి వారి నాయకత్వంలో, వారి నేతృత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, ఆ సిద్ధాంతాలతో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, ఈ రోజున్న బీజేపీ పార్టీ రెండొకటి కాదు. ఈ రోజున్న బీజేపీ పార్టీ, ఆ రోజు ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇది కేవలం డ్రామా మాత్రమే, ఒక ఇది అయ్యేది కాదు. జమిలీ అనేది జరగదు. ఇది ఓన్లీ జేపీసీ దగ్గరికి వెళ్తుంది. అక్కడ నుంచి దీన్ని అక్కడ వరకు అక్కడ పెట్టేసి దాన్ని ఒక డ్రామా చేస్తారు బ్లాక్మెయిల్ కోసం. రామ్మోహన్ రావు గారు, జమిలీ అడుగు పడుతుంది అనుకోవాలా, మొదటి అడుగు పడ్డది అనుకోవాలా, లేదంటే ఇదిగోస్తా ఇందాక కాంబోజ్ గారు అన్నట్టు హైడ్రా లాగా మళ్ళీ వెనకడుగు వేస్తా అనుకోవాలా? కేంద్రం మాత్రం ఈ విషయంలో చాలా స్పష్టంగా క్లియర్గా ముందు నుంచి చెప్తూనే ముందుకెళ్తోంది. ఎన్నికలపైన ఎక్కువ అంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్ర ఎన్నికలపైన దృష్టి పెడుతున్నారు. సో అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. భారతదేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరిపితే బాగుంటుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి ఉద్దేశం. సో చాలా సందర్భాల్లో మనం చూసినాం రామ్మోహన్ రావు గారు, దేశం మొత్తం అంటే లోక్సభ ఎన్నికలే 7 దశల్లో 8 దశల్లో జరుగుతాయి. కొన్ని రాష్ట్రాల్లో కూడా ఒకేసారి జరిపించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నా కానీ అక్కడ కూడా 3-4 దశల్లో ఎన్నికలు జరిపేటువంటి పరిస్థితి. అందులో రాజకీయ ఉద్దేశం కూడా ఉండొచ్చు. ఒక ప్రధానమంత్రి ఒక రాష్ట్రంలో 5-6 సార్లు పర్యటనలు చేస్తే చాలా వరకు డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో ఈ జమిలీని ఎట్లా చూడాలి? ఇది ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితేనా? ఒక్క నిమిషం సార్, మీరు ఒక మాట సార్, ఒక్క నిమిషం, ఒక చిన్న సబ్మిషన్ సార్, ఒక చిన్న మాట. చిన్న సబ్మిషన్. మీరు హైడ్రాతో పోల్చిన జమిలీని సార్, మేమేంటి హైడ్రాని డ్రామాలో చేయలేదు. మేము డిజాస్టర్ అంటే కూల్చివేయాలని, డెమాలిషన్ అంటే డెమాలిషన్ చేసాం. తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల దానికి పూర్తి స్థాయి అధికారం ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్లలో కొంత విరామం మాత్రమే ఇచ్చినాం అంతే. ఈ పాయింట్ మీద నేను ఇంకా కూడా మాట్లాడగలుగుతా, బట్ మన సబ్జెక్ట్ అది కాదు. రామ్మోహన్ రావు గారు, అది పోలిక లేదు కానీ మన